హైందవ వివాహంలో వరుడు వధువు నడుమునకు కట్టే దర్భతాడు ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? తల్వాల బియ్యం ఎందుకు తడి బియ్యంతోనే ఉండాలి? పాణిగ్రహణం జరిగిన వెంటనే ఆ వధువు నిజంగా వరుడిది అయిపోతుందా? మరి సప్తపదిలో వేసే ఒక్కో అడుగు యొక్క అంతరార్థం? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మన వివాహ పద్ధతి ఎంత అద్భుతమైనదో మీరు గ్రహిస్తారు. ఇంతవరకు హైందవ వివాహంలో ఒక్కో ఘట్టానికి ఉన్న అద్భుతమైన అర్థాన్ని చూసాం. అవి ఇంకా ఎవరైనా చూడకుంటే పైన ఐకార్డులో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. యోక్త్ర బంధనం అంటే దర్భతాడుని వరుడు వధువు బొడ్డు దగ్గర కడతారు. ఇది ఎందుకు కడతారు అంటే ఈ పెళ్లి కుమార్తెకు మంచి మనసు, సత్సంతానము, సుహాసినిత్వము, మంచి దృఢమైన దేహం కలిగి ఉండాలని ఈ దర్భతాడుని కడుతున్నాను అని వరుడు మంత్రం చెబుతూ కడతారు. ఈ క్రియ ఆడవారికి ఉపనయనంతో సమానమని చెబుతారు. తరువాత మాంగళ్యధారణ. వేదకాలాలలో మాంగళ్యధారణ అనేది లేదు, అందుకే దీన్ని ధరింప చేయటానికి కేవలం పౌరాణిక శ్లోకాన్ని చదువుతారు, కానీ మంత్రం అంటూ ఏమీ లేదు. ఏదేమైనా కూడా హైందవ వివాహ సందర్భంలో ఈ మాంగళ్యానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అది ఎంత ఎక్కువ అంటే మాంగళ్య తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అంటే ఓ సౌభాగ్యవతి, ఈ నా జీవితమునకే హేతుభూతమైన మాంగళ్యం నీ కంఠంలో కడుతున్నాను, నీవు నూరేళ్లు జీవించు అని అర్థం. అంటే భార్య మెడయందు మంగళసూత్రం భర్త ఆయువునకు పరిపూర్ణమైన రక్షణ. అందుకే హైందవ నారీమణులు తమ మాంగళ్యం నందు అత్యంత శ్రద్ధ చూపిస్తారు. ఈ మాంగళ్య మహిమను గురించి మహాభాగవతంలో అష్టమ స్కందంలో పోతనామాత్యుడు ఇలా వివరించారు. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అని. ఆ విధంగా ఆ జగజ్జనని తన ప్రాణ విభుండు గరళం భక్షిస్తున్నాడంటే తన మంగళసూత్రాన్నే గట్టిగా నమ్మింది. తర్వాత తల్వాలు వేసుకుంటారు. తల్వాల బియ్యం కూడా తడి బియ్యమే ఉండాలి. అది ఎందుకంటే తడి బియ్యంలోని సాంద్రత సౌమనస్యాన్ని, సౌశీల్యాన్ని పెంపొందించుతుందంటారు. ఈ తల్వాలు ఎలా వేసుకుంటారు అంటే ముందు వరుడు తన దోసిట్లో పచ్చిపాలు పోసుకొని వధువు దోసిట్లో 2 సార్లు చిలకరించి 2 సార్లు బియ్యం పోసి దోసలు నింపుతాడు. ఆ తర్వాత పురోహితుడు ఆ విధంగానే వరుణి దోసిలి కూడా నింపుతారు. పెళ్లి కుమార్తె దోసిలి మీద పెళ్లి కుమారుని దోసిలుంచి వధూవరులు జన్మ నక్షత్రములు, నక్షత్రాది దేవతలను, ఆ రాశి రాశ్యాధిపతులను, చంద్రుడుండే రాశిని స్మరించి మంత్రాలు చదువుతూ మొదట వరుడు తలపైన పోస్తాడు. ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలపైన పోస్తుంది. రెండవసారి పెళ్లి కూతురు ముందు పోస్తుంది. తర్వాత పెళ్లి కొడుకు పోస్తారు. ఇలా 3 సార్లు పోసుకున్నాక 4వసారి ఇద్దరు ఒకటేసారి పోసుకుంటారు. మొదటిసారిగా పోసుకున్నది సంతానాభివృద్ధిని, రెండవసారి పశువృద్ధిని, 3వసారి యజ్ఞ సమృద్ధిని కోరుకుంటూ పోసుకుంటారు. తర్వాత పాణిగ్రహణం, దీన్ని హస్తగ్రహణం అని కూడా అంటారు. ఇది పెళ్లిలో ఒక ముఖ్య ఘట్టమే. పాణిగ్రహణం అంటే వివాహం అని కూడా ఉంది. శ్రీరామ వివాహ సమయంలో జనక మహారాజు రాముని ఉద్దేశించి ఇయం సీతా మమసుత సహధర్మచరీతివ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణి గృహ్ణిష్వ పాణినా అని అంటారు. ఈ పాణిగ్రహణం చేసినప్పుడే ఆ కన్య ఈ వరుణకు భార్యగా పరిగణించబడుతుంది. పాణిగ్రహణం అయిన వెంటనే సప్తపది ఉంటుంది. ఈ సప్తపది జరిగినప్పుడే పతికి పతిత్వం వస్తుంది అంటారు. ఆ తర్వాత ఈ మంత్రం చెప్తారు. ఓ పెళ్లి కూతురా, నిన్ను సూర్యభగవానుడు చేయి పట్టుకొని ఇక్కడ నుండి అగ్ని దగ్గరకు చేర్చుగాక. అశ్వినీ దేవతలు రథముతో నిన్ను గమ్యస్థానం చేర్చుగాక. ఇప్పటి నుంచి నీవు గృహ యజమానురాలివై గృహకృత్యంలందు ఇంటి పనులను తీర్చిదిద్దు అని మంత్రం అర్థం. ఒకసారి చూడండి మన హిందూ వివాహ పద్ధతిలో ఎంత ఉదాత్త ఉందో. ఇంతవరకు ఆ అమ్మాయి ఎవరో ఎక్కడిదో, కానీ వివాహం చేసుకున్న వెంటనే వరుడు నా ఇంటికి యజమానురాలివి కమ్మని అధికారం అప్పజెప్తాడు. ఇంటిని తీర్చిదిద్దమని కూడా చెప్తాడు. మరి ఇప్పటి మహిళా సమాజం మాకు స్వాతంత్రం లేదని శంఖారావం చేస్తే దానికి అర్థం ఏముంది? ఇలానే ముందు ముందు ఈ అధికారాలు అప్పజెప్పే విధానాలు ఎన్నో ఉన్నాయి. సావధానంగా వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రధాన హోమం చేస్తారు. ఈ అగ్ని యజ్ఞయాగాలు సత్క్రియలకు ప్రధానభూతంగా ఉపకరిస్తారు. ఇలాంటి గృహ్యాగ్ని దగ్గరికి కంకణాలు కట్టుకున్న తర్వాత బ్రహ్మముడి వేసుకొని పాణిగ్రహణం చేసి వరుడు తీసుకొని వస్తాడు. ఈ హోమం చేసేటప్పుడు వధువు యొక్క చెయ్యి వరుడు ఎలా పట్టుకుంటారు అంటే ఆడపిల్ల కావాలి అని కోరుకుంటే వధువు బొటన వేలు వదిలి చూపుడు వేలు మొదలుకొని అన్ని వేళ్లు పట్టుకుంటారు. సంతానమే కావాలనుకునే వాళ్ళు ఒక బొటన వేలు మాత్రమే పట్టుకుంటారు. ఆ తర్వాత సప్తపది, వరుడు వధువును తనతో పాటు 7 అడుగులు నడిపిస్తారు. ఈ 7 అడుగుల అర్థం ఏమిటంటే మొదటి అడుగుతో అన్నం, రెండవ అడుగుతో బలం,
3వ అడుగుతో సత్కర్మ సంసిద్ధి, 4వ అడుగుతో చేసే అన్ని మంచి పనుల్లో సుఖము, 5వ అడుగుతో పశు సమృద్ధి, 6వ అడుగుతో ఋతు సంపత్తి అంటే 6 ఋతువుల్లో కూడా ఆరోగ్యం, 7వ అడుగుతో యజ్ఞ సంబంధమైన హోత, ప్రశాస్త, బ్రాహ్మణాచాంసి, పోత, నేష్ట, ఆచావాక, అగ్నిద్రులనే 7 మంది మంచి ఋత్వికులను విష్ణువు నీ అండ నుండి సమకూరుస్తాడు. నాతో ఈ 7 అడుగులు నడిచి స్నేహితురాలవగుము. ఈ 7 అడుగులు కూడా నడిచిన మనం స్నేహితులమే. నీ స్నేహం పొందిన నేను ఆ స్నేహం నుండి ఎప్పుడూ వియోగం పొందను. నీవు అలాగే ఉంటావు. నీవు నేను మంచి మనసు గలవారమై ఆహార విహార బల సంపత్తిని పొంది ఒకరి మనసుతో కలుపుకొని ఇద్దరం ఏ పనినైనా ముందుగా ఆలోచించుకొని ఒక నిర్ణయంతో చేస్తాము. అదేవిధంగా దాంపత్య ధర్మంలో కూడా ఒకరి ఇష్టంతో ఒకరికి ఇష్టం కలుపుకొని సమానమైన సంతోషం సంపాదించుకుందాం అని దీని అర్థం. ఇంత ధర్మబద్ధమైన చిత్తంలో 7 అడుగులు నడిపించిన భర్త ఈ అగ్ని సమరంలో ఇన్ని ప్రమాణాలతో పెళ్లి చేసుకున్న భార్యను చీటికి మాటికి చీపురు పుల్ల కన్నా అధ్వానంగా భావిస్తూ ఆమెపై అధికారం చెలాయిస్తుంటాడు. ఇలాంటి మగరాయళ్ళు పాపానికి నిష్కృతి ఉంటుందా? వారిని మానవజాతి కింద లెక్క పెట్టవచ్చా? తర్వాత ప్రధాన హోమం చేస్తారు. తర్వాత వరి పేలాలతో లాజా హోమం చేస్తారు. ఈ లాజా హోమంలో పెళ్లి కూతురు సోదరుడు ఆ అమ్మాయి దోసిట్లో వరి పేలాలు వేస్తారు. ఆ పేలాలు వరుడు వధువు కలిసి హోమగుండంలో వేస్తారు. ఈ లాజా హోమం 3 ప్రదక్షిణలతో 3 సార్లు రాతిని తొక్కించాలి. ఈ హోమ ప్రదక్షిణాలు చేసే 3 మంత్రాల్లో దంపతులు ఇద్దరు దీర్ఘాయువు, కాంతి, సుఖం, శత్రుజయం, దృఢమైన మనసు, వధువునకు తన తల్లిదండ్రులందలి ప్రేమ, వారి వియోగంతో కలిగిన బెంగను నివారించుకోవడానికి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాననే అర్థం ఉంది. ఆ తర్వాత యోక్త్రం అంటే ఇంతకుముందు వధువునకు తాను కట్టిన దర్భతాడును వరుడు విప్పుతాడు. ఆ తర్వాత గృహప్రవేశం. ఈ మండపంలో వరుడికి ఇచ్చిన విడిదింట్లో అమ్మాయిని గృహప్రవేశం చేయిస్తారు. మన పూర్వీకులు స్త్రీలను ఏ సందర్భంలోనూ చిన్నచూపు చూడలేదని ఘంటాపదంగా చెప్పవచ్చు. అందుకు మచ్చతునుకగా ఈ ఒక వాక్యం చాలు చూడండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తు సపూజ్యంతే సర్వాస్త నిష్ఫలా క్రియాః. ఎక్కడ స్త్రీలు పూజింప గౌరవింపబడతారో అక్కడ దేవతలందరూ విహరిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో స్వర్గ సౌఖ్యాలు వెళ్లి విరిసి ఉంటాయి. ఎక్కడ వారు అవమానింపబడతారో అక్కడ చేసే పనులన్నీ నిష్ఫలమవుతాయి. అదే నరకం. అయినా ఇప్పుడు కొందరు మగ మహారాజులు తన భార్య చదువుకోవాలి, ఉద్యోగం కావాలి, సంపాదించాలి, తనతో సమానంగా బయట తిరగాలి అని అంటూ ఉంటారు. ఈ విధంగా ఆశయాలతో పవిత్ర హైందవ సంస్కృతిని కూని చేస్తున్నారు. ఈ ఆశపోత రాయిళ్లకు స్త్రీ ధనంతో బతకడం అంటే ఆడవారి సొమ్ముతో బతకడం అధమాధమం అని తెలియటం లేదు కాబోలు. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, అది పక్కన పెడితే. తర్వాత గృహప్రవేశ హోమం చేస్తారు. తర్వాత స్థాళీపాకం, తర్వాత శేష హోమం చేస్తారు. శేష హోమం అయినాక నాగబలి అనే కార్యక్రమం చేస్తారు. ఈ నాగబలి చేసేటప్పుడే నల్లలతో పాటు కొలువులు, గుండ్లు, కాలివేళ్లకు పెట్టే చుట్లు, పిల్లాండ్లు అన్నీ పెట్టి పూజించి భర్త భార్య మెడలో కడతాడు. ఆపై గౌరీ పూజ, చాటల వాయనం ఇస్తారు. వధువు వరునితో ఉప్పేనుగా పప్పేనుగాని ఆడిస్తారు. అంటే ఉప్పు ఒకవైపు బేడలు ఒకవైపు పెట్టి పెళ్లి కూతుర్ని ఉప్పు వైపు, పెళ్లి కొడుకుని బేడల వైపు నిలబెట్టి నా పప్పులోకి నీ ఉప్పిస్తావా అని అడుగుతారు. లేదు నేను ఇయ్యను, నేనెందుకు ఇయ్యాలి అని వారిస్తుంది. మళ్ళీ అమ్మాయి కూడా నీ పప్పు నాకు ఇస్తావా అని అడుగుతుంది. అంటే లేదు నేనెందుకు ఇయ్యాలి అని అంటారు వరుడు. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయిని బేడల వైపు, అబ్బాయిని ఉప్పు వైపు నిలబెట్టి మళ్ళీ అలాగే ఆడిస్తారు. ఇలా 3 సార్లు వాదించుకున్నాక నీ ఉప్పు లేనిదే నా పప్పు రుచి ఉండదు, ఉప్పు పప్పు కలిస్తేనే మనం తినగలం అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉప్పు పప్పులాగా కలిసిపోయి రుచిగా ఉండాలి అని దీని అర్థం అన్నమాట. ఇలా సరదాగా ఆడిస్తూ ఉంటారు. తర్వాత అరుంధతి నక్షత్ర దర్శనం. అరుంధతి నక్షత్ర దర్శనం ఎందుకు చేయిస్తారంటే అరుంధతి మహర్షి వశిష్ఠుని సహధర్మచారిణిగా నిలిచిన శ్రేష్ఠ స్త్రీ. వారిలాగా దాంపత్యంలో ఒకరికొకరు అండగా ఉండాలని సూచించడమే ఈ దర్శనం. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడి ఉంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.